గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మార్చ్ 4 ఎలా ఉంటదో చూద్దాం ప్రీ మార్కెట్ ఒకసారి ఓకేనా. యాక్చువల్‌గా మనకొచ్చి ప్రెజెంట్ ఇక్కడుందనమాట ఒక చిన్న బ్లాక్. ఈ విగ్ ఉంది గదా! ఈ విగ్‌ని గూడా మనం బ్లాక్‌గా తీసుకోవచ్చనమాట. ఓకేనా. ఇది లో టైమ్ ఫ్రేమ్‌లో ఉంటది 5 మినిట్స్ గల్లా. ఇక్కడ మనకొక చిన్న లిక్విడిటీ ఉందనమాట ఇక్కడ. ఓకేనా. సో, దీన్ని తీసుకొని మార్కెట్ అనేది ఇక్కడి నుంచి పడడానికి ఇలా ఛాన్స్ ఉంటది. బట్ మోస్ట్‌లీ మనకి ఈరోజు గ్యాప్ డౌన్ అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. నిఫ్టీ ప్రెజెంట్ 150 పాయింట్స్ డౌన్‌లో రన్ అవుతున్నారు. సో, ప్రెజెంట్ మనకి 9 లోపల మేబీ పైకొచ్చారంటే ఫ్లాట్ ఓపెన్ ఉంటది. లేకపోతే ఇంక గ్యాప్ డౌన్ ఉంటది. ఓకేనా. సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ సినారియో ఎలా ఉంటదంటే ఈ బ్లాక్ ఉంది గదా! దీన్ని బ్లాక్‌గా కన్వర్ట్ చేసుకొని ఇక్కడేమన్నా మనకు లిక్విడిటీ సెట్టింగ్స్ ఏమన్నా ఉంటే ఇలా ఉంటే ఇక్కడి నుంచి తీసుకోవచ్చనమాట. ఓకేనా. సో, అది మీకు లైవ్‌లోనే అప్డేట్ చేస్తాను ఎలా సినారియోస్ ఉంటదని చెప్పేసుకొని. ప్రెజెంట్ అయితే ఇలా ఉందనమాట. ఇదొచ్చి మీకు 1 అవర్ డిమాండ్స్ అనమాట. ఓకేనా. 30 మినిట్స్ డిమాండ్స్ అనమాట ఇవి 2. సో, మోస్ట్‌లీ ఇవి గిఫ్ట్ నిఫ్టీలో అయితే బ్రేక్ అయ్యాయన్నమాట. ఓకేనా. ఒక స్టాపింగ్ పాయింట్ ఉంది. అది చూపెడతా మీకు. ఓకేనా. మోస్ట్‌లీ మనకి ఇదే లాస్ట్ పాయింట్. ఇది బ్రేక్ అయ్యారంటే ఇంక మార్కెట్‌లో ఆగరనమాట, ఎళ్ళిపోతారు. ఎందుకని చెప్పేసి చూపెడతా మీకు ఒకసారి. ఓకేనా. మీకు మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఎళ్ళి చూపెడతాను. మంత్లీలో మీకు ఇది క్లారిటీ వస్తది. మంత్లీ గాని లేకపోతే వీక్లీ గాని. ఓకేనా. ఒక నిమిషం, అది మంత్లీలో పెట్టి చూపెడతా మీకు. యాక్చువల్‌గా మనకి మంత్లీలో వచ్చి ఇక్కడ డిమాండ్ ఉందనమాట. ఓకేనా. చూపెడతా ఒకసారి, ఒక నిమిషం. యాక్చువల్‌గా మన లాస్ట్ బీఓఎస్ చూసారంటే ఇదే అనమాట మనకి లాస్ట్ బీఓఎస్. ఓకేనా. దాని ముందు బీఓఎస్ అయితే ఇదనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఫిబ్ ఏసామంటే దీనికి 50% వరకు మనకి మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంటది. సో, 50% ఎగ్జాక్ట్‌గా మనకు 50% ఇంకా రాలేదనమాట. రాబోతున్నారు అక్కడికి. ఓకేనా. సో, ఇదొక పాయింటు. ఇంకొకటేంటంటే మనకి ఇక్కడ ఇంబాలన్స్ అనేది ఇక్కడ ఉందనమాట. ఓకేనా. సో, మోస్ట్‌లీ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంటది. మంత్లీలో. ఓకేనా. సో, మోస్ట్‌లీ అక్కడ ట్రావెలింగ్ అనేది ఉంటది అక్కడికి. సో, మోస్ట్‌లీ మనకి డౌన్ ట్రెండ్‌లో ఉండడానికి ఛాన్స్ ఉంటది మార్కెట్ అంతా. సో, మనం చూసుకొని కేర్‌ఫుల్‌గా డౌన్ ట్రెండ్‌లో ఎలాంటి సినారియోస్ వచ్చినా మనం తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా. సో, ఇన్ కేస్ మీకు అర్థమవుతుందా, ఇక్కడ నేను రెడ్ లైన్ గీసాను కదా! సో, ఇది బ్రేక్ అవ్వగానే ఇక్కడంతా ఇన్‌బాలన్స్ ఉంది కాబట్టి ఈ ఇన్‌బాలన్స్‌తో ఇక్కడంతా మనకి మార్కెట్ చాలా స్పీడ్ ఉంటదనమాట ఈ ఏరియాలో అంతా. ఓకేనా. ఇదేమంటది ఇక్కడంతా చాలా స్పీడ్‌గా ఉంటది బ్రేక్‌ఔట్ అవ్వగానే. సో, మేబీ ఈ వీక్‌లోనా నెక్స్ట్ వీక్‌లోనా ఇది మంచి ట్రేడ్స్ అనేవి రావచ్చనమాట ఈ ఏరియాస్‌లో. ఓకేనా. సరే చూద్దాం, వెయిట్ చేస్తూ తీసుకుందాం అవన్నీ. సో, ఇది మన మంత్ టైమ్ ఫ్రేమ్‌లో ఇలా ఉంది మనకి. ఓకేనా. సో, అందుకే మీకు ఈ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బ్రేక్ చేసిందంటే ఇంక మార్కెట్‌లో ఇక్కడ దాకా రావడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ దాకా వచ్చేస్తది. స్లోగా చాలా స్పీడ్‌గానే వస్తదనమాట. ఓకేనా. దాదాపు ఎన్ని పాయింట్లుంది? ఒక 1200 పాయింట్స్ దాకా ఉంది. ఓకేనా. మంచి వాల్యూ ఉంటది. చూసుకుందాం తీసుకొని. ఇప్పుడు మనకి గిఫ్ట్ నిఫ్టీకెళ్దాం. ఓకేనా. గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంది ప్రెజెంట్ అని చేసి చూద్దాము. గిఫ్ట్ నిఫ్టీలో యాక్చువల్లీ చూసారంటే మన ఈ బ్లాక్స్ అన్నీ బ్రేక్ చేసి పడేశారు. ఇప్పుడు ఇవి చూపెడుతున్నాను మీకు, ఒక నిమిషం. ఇప్పుడు ఇందాక గీసాను కదా 30 మినిట్స్ బ్లాక్ అని చెప్పేసి, ఇది బ్రేక్ అయింది ఆల్రెడీ ఇక్కడ. ఓకేనా. గిఫ్ట్ నిఫ్టీ. సో, అక్కడ మన ఇండియన్ మార్కెట్‌లో కూడా అది బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా. సపోజ్ ఫ్లాట్ ఓపెన్ అయినా మార్కెట్ కిందకి రావడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా. సో, దాని తర్వాత దానికి స్టాపింగ్ పాయింట్ అంటే గిఫ్ట్ నిఫ్టీలో ఇది ఉందన్నమాట. సో, ఇక్కడొచ్చి చిన్న ఒక హాల్ట్ ఉంటది అన్నమాట. ఓకేనా. సో, మనకి మోస్ట్‌లీ మనకి ఇక్కడ దాకా వెయిట్ తీస్తుంది. సపోజ్ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాతనో లేకపోతే గ్యాప్ డౌన్ అయినా ఇక్కడికే 300, 400 పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో, ఇచ్చిన ర్యాలీ తీసుకున్నా సరిపోద్ది మనకి. ఓకేనా. సో, ఇదే అనమాట మ్యాటర్. దీనికి సంబంధించింది గిఫ్ట్ నిఫ్టీలో అంతా. గిఫ్ట్ నిఫ్టీ సేమ్ అది. ఈ లాస్ట్ పాయింట్ ఇదే అనమాట. ఇది బ్రేక్ అయ్యగానే ఇంక మార్కెట్‌లో డౌన్ ఫాల్ ఉంటది. సో, ప్రెజెంట్ అయితే ఈ ఎంట్రీస్ అనేది మీరు ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ పరంగా చూసారంటే ఇది ఇండ్యూస్‌మెంట్ మనకి. దాని తర్వాత మనకొచ్చి ఇది బీఓఎస్ అనమాట ఇక్కడ. ఓకేనా. ఇది బీఓఎస్ జరిగింది ఇట్లా. యాక్చువల్లీ బీఓఎస్ అనేది ఇక్కడ స్వీప్ చేశారు. దీని తర్వాత ఇక్కడ బ్రేక్ చేశారన్నమాట బాడీ అనేది. ఓకేనా. సో, యాక్చువల్‌గా కొంతమంది డౌట్ రావచ్చనమాట స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసేటప్పుడు. ఇది ఇండివిడ్యువల్ కదా! ఇక్కడ బీఓఎస్ అనేది స్వీప్ చేశారు కదా! మళ్ళీ ఇక్కడ కూడా స్వీప్ చేశారు కదా! చైన్ ఆఫ్ కట్ అంటే కాదు. యాక్చువల్‌గా ఈ లెగ్‌లో ఇండివిడ్యువల్ లేకపోతే దీన్ని ఇండివిడ్యువల్‌గా కౌంట్ చేస్తారన్నమాట దాన్ని. సో, అది ఇక్కడ జరిగిండేది సింపుల్‌గా. మనకి ఇది ఇండివిడ్యువల్‌గా కౌంట్ చేసుకొని ఇక్కడ డ్రాప్ అయ్యారు. సో, మన యాక్చువల్ బీఓఎస్ ఈ లెగ్ నుంచి ఈ లెగ్‌కి వస్తదన్నమాట. సో, అవన్నీ పర్లేదు, వదిలేసేయండి. సో, నెక్స్ట్ మనకి జరగాల్సింది ఏందంటే ఈ చిన్న విగ్ ఉంది కదా! ఈ విగ్ నుంచి కూడా మేబీ రియాక్షన్స్ అనేది ఇలా పైకి కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడ దాకా ఉంటదా బ్రో అంటే ఇక్కడ దాకే. ఎందుకంటే అక్కడే మనకి ఒక ఫ్రెష్ బ్లాక్ ఉందన్నమాట. ఇది ఇక్కడి నుంచి మనకి పడడానికి మళ్ళీ ఛాన్స్ ఉంటది ఈ బ్లాక్ నుంచి ఇలా. సో, ఇన్ కేస్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లో ట్రావెల్ అయితే మోస్ట్‌లీ అవార్డ్ చెప్పలేం ఎలా అని జరుగుతుంది. లైవ్ మార్కెట్‌లో నేను చూసుకొని డిసైడ్ చేసుకొని నేను అప్డేట్ చేస్తాను మీకు. ఓకేనా. దీని టెలిగ్రామ్‌లో. ప్రస్తుతానికైతే ఇది ఉన్నది. ఇంకా మీకు తెలియాలంటే నిన్న ఎలా ఎంట్రీస్ వచ్చాయో ఒకసారి చూపెడతాను మీకు. నిన్న ఎంట్రీస్ కొంచెం డౌట్స్ ఉన్నాయి కదా! అవి చూపెడితే ఎలా వచ్చాయి తీసుకున్నాం అని చెప్పేసుకొని. యాక్చువల్‌గా నిన్న మనం ఎంట్రీస్ తీసుకుందొచ్చి ఈ ఏరియాలో అనమాట. ఇక్కడ నేను చెప్పానన్నమాట ప్రియర్ మార్కెట్‌లో ఈ బ్లాక్ నుంచి పడతారని చెప్పేసి. అన్‌ఫార్చునేట్‌లీ దాన్నొచ్చి స్వీప్ చేసి పడేసి ఈ చిన్న విగ్ నుంచి పడ్డారన్నమాట మార్కెట్‌లో మనకి. అక్కడి నుంచి డౌన్‌ఫాల్ అనేది ఉండింది. సో, ఇక్కడ మనం ఎగ్జాక్ట్‌గా ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీలో వచ్చి అక్కడ 1 మినిట్‌లో మనకి చూపెడుతున్నప్పుడు మీకు
ఇక్కడ 1 మినిట్‌లో వచ్చి మీకు జస్ట్ ఒక రిజెక్షన్ క్యాండిల్ ఉంది అంతే అనమాట ఇక్కడ. జస్ట్ ఇక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ ఉంది అనమాట. జస్ట్ ఇక్కడ చిన్నది. సో, ఇక్కడ ఈ రిజెక్షన్ క్యాండిల్ నేను వదిలేసాను. ఎందుకంటే ఇక్కడ చిన్న స్టాప్ లాస్ ఉంది కదా! నేను తీసుకున్నాను అనమాట. దీనికి కన్ఫర్మేషన్ వచ్చి గిఫ్ట్ నిఫ్టీ. గిఫ్ట్ నిఫ్టీలో వచ్చి మనకు 5 మినిట్స్‌లో ఆ బ్లాక్‌ని ఆల్రెడీ తగిలేసారనమాట. ఒకసారి చూపెడతా మీకు. 5 మినిట్స్‌లో మనకు ఆల్రెడీ తగిలేసారనమాట ఈ బ్లాక్ అది. ఇదే అనమాట ఆ బ్లాక్. ఇప్పుడు ఇందాక చూపెట్టా కదా మీకు బ్లాక్. ఆ బ్లాక్ ఇక్కడ తగిలేసారు. తగిలేసి వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ కింద రావడానికి రెడీగా ఉన్నారు. ఇలా కిందకి రావడానికి ఇక్కడ ఒక ఎంఎంఎస్ ఇచ్చి కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా టైం చూసారంటే మీరు ఎంత 9:15కి మనకి ఇక్కడ ఓపెన్ అయిందనమాట. ఓకేనా. సో, ఇక్కడే మనకు అర్థమైపోయింది. ఏమనేసి ఇది డౌన్ ట్రెండ్‌లోకి ఎంఎంఎస్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ 9:15 అంటే ఇక్కడ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యారు. మనకు అక్కడ ఓపెన్ అయ్యారనమాట. సో, ఇక్కడ ఓపెన్ అయిన వెంటనే అర్థమైపోయింది. ఇది ఎంఎంఎస్ ఇచ్చారు కాబట్టి ఇంకా డౌన్ ట్రెండ్ ఉంటదని. ఎందుకంటే ఫుల్ ఇంబాలెన్స్ ఉంది. ఇంక స్టాపింగ్ పెట్టి కింద ఉంది కాబట్టి ఇంక ధైర్యంగా ఇక్కడ తీసుకున్నాం నిఫ్టీలో. అర్థమైతుందా ఇప్పుడు మీకు ఎందుకు తీసుకున్నానో దీన్ని? సో, ఇట్లా మీకు ఒక క్లారిటీ వస్తదన్నమాట గిఫ్ట్ నిఫ్టీ తీసుకుంటే. సో, గిఫ్ట్ నిఫ్టీ కూడా మీరు చార్ట్‌లో యాడ్ చేసుకోవాలి. ఒక 2 చూసుకోండి. అప్పుడే మీకు క్లారిటీ ఉంటది. గిఫ్ట్ నిఫ్టీ మనకు మెయిన్ ఇన్‌స్టిట్యూషన్స్ దీంట్లో ప్లే చేస్తారు. సో, మనకి ఇదే మెయిన్ అనమాట. అర్థమైతుందా? సో, ఇది యాక్చువల్లీ మనకి ఈ బ్లాక్ ఇక్కడ పగిలిపోయింది కాబట్టి మనకి అక్కడున్న 30 మినిట్స్ బ్లాక్ పగిలిపోద్ది. బ్రేక్ చేసి పడేస్తారు దీన్ని. దీన్ని చూపెడతాను ఇప్పుడు వస్తది మీకది. ఇప్పుడు ఈ బ్లాక్ ఉంది కదా! ఈ బ్లాక్‌ని పగలగొట్టేస్తారనమాట మార్కెట్. మేబీ పగిలిపోద్ది. దాన్ని నేరుగా దీంట్లో వచ్చి ఓపెన్ అవుతారనమాట. ఈ ఇయర్‌లో వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మన ట్రావెల్ అనేది ఇక్కడ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం సప్లై సైడ్ డిమాండ్ గీసుకోవాలి. బట్ అక్కడ క్యాండిల్స్ అనేది రావట్లేదు. సో, దానివల్ల ఎంటైర్ జోన్ మొత్తం గీసారనమాట. ఓకేనా. సో, ఈ ఏరియాలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి తీసుకోవడానికి. ఎక్కడి నుంచి రోజు అవుతుందో తెలీదు. సో, దీనికి తోడు గిఫ్ట్ నిఫ్టీని చూసుకోండి మీరు. ఓకేనా. ఓకే. థాంక్ యూ గైస్.